ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ అని ఒక సినిమా అయితే వస్తుందన్నమాట. సో ఈ సినిమా గురించి ఇప్పటికీ చూసిన వాళ్ళు మల్టిపుల్ షోస్ వేశారు కాబట్టి చాలామంది చాలా అద్భుతమైన రివ్యూలు ఇస్తున్నారు. సో ప్రజెంట్ ఆ మూవీ నుండి వచ్చిన ఒక యాక్టర్, ఆయన బేసికల్లీ ఎల్జీబీటీక్యూ యాక్టివిస్ట్ విష్ణుతేజ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాక్ ఏంటి? మీరు తక్కువ కొన్ని షోస్ వేశారు కదా, దాని నుంచి వచ్చిన ఆర్గానిక్ ఆడియన్స్ ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ చెప్పే మాట ఏంటి? సో యాక్చువల్గా ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఏంటంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారండి. ఒకటి వాళ్ళు ఎల్జీబీటీ కమ్యూనిటీ వ్యక్తులు చూసారా లేకపోతే బయట వ్యక్తులు చూసారా అంటే చూసిన ప్రతి ఒక్కరూ అయితే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. అంటే మూవీలో ఉన్న చైల్డ్హుడ్ బులియింగ్ సీన్స్ కానీ ఇటువంటి వాటికి చాలా కనెక్ట్ అయ్యారు. అండ్ మోస్ట్లీ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ అయితే వాళ్ళ లైఫ్, వాళ్ళ స్ట్రగుల్ ఎలా ఉంది ఆన్ రోడ్ అనేది కూడా చాలా సెన్సిటివ్గా డైరెక్టర్ గారు చూపించారు కాబట్టి చాలామంది ఎమోషనలైజ్ అయ్యారు. అండ్ సమ్వేర్ అందులో నా పార్ట్ కూడా కొంత ఉంది కాబట్టి సో ఆ సీన్స్కి కూడా చాలామంది కనెక్ట్ అయ్యారు. ప్లస్ వాళ్ళు ఏంటంటే దానికి ఇంకా ఒక ఫుల్ ఫ్లెజ్డ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. బట్ ఓవరాల్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ జెండర్ ఆర్ సెక్షువాలిటీ అందరినీ యాక్సెప్ట్ చేయాలి అనేది ఆల్మోస్ట్ నేను కలిసిన ఉమెన్ ఉన్నారు, చిల్డ్రన్ ఉన్నారు, అండ్ దట్టు కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అందరూ కూడా చెప్తున్నది ఏంటంటే వెల్కమింగ్గా ఉంది. లైక్ మూవీ ఒక వెల్కమింగ్గా ఉంది అనేది చెప్పుకోవచ్చు. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు మూవీ కొంచెం బేసిక్ నుంచి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఎలా లేబుల్ చేసుకుంటారు? అంటే ఒక మ్యాన్ అని చెప్పుకుంటారా, ఒక బాయ్ అని చెప్పుకుంటారా, లేదా గే అని చెప్పుకుంటారా? ఓకే, సో ఒకటి లేబుల్ చేసుకోవడానికి ఏంటంటే బై బర్త్ ఐఎమ్ ఎ బాయ్ యాజ్ సెక్స్ అసైన్డ్ బై ద డాక్టర్, అండ్ దెన్ పెరిగి పెద్ద అయ్యాక ఐఎమ్ ఎ మ్యాన్. ఇప్పుడు కూడా ఐఎమ్ ఎ మ్యాన్. సో ఓన్లీ ద డిఫరెన్స్ ఈజ్ లైక్ whom ఐఎమ్ గెటింగ్ అట్రాక్టెడ్ అండ్ who ఐ వాంటెడ్ టు షేర్ మై లైఫ్. సో గే అన్న పదాన్ని ఎందుకు లేబుల్ చేసుకోవాల్సి వస్తుంది అని అంటే చాలామందికి అట్ ద సేమ్ టైం యూ లుక్ సో హ్యాండ్సమ్, అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీ మనసులో ఎవరున్నారు అని నేను మీకు ప్రపోజ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా. సో దట్ డజంట్ మీన్ అట్ మీరు ఒక అబ్బాయి నేను ఒక అబ్బాయి నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానంటే మీరు యాక్సెప్ట్ చేయరు కదా. దట్ మీన్స్ మీ అట్రాక్షన్ ఇంకొక అమ్మాయి మీద ఉండుండొచ్చు, బట్ అది నాకు తెలియదు కదా. సో ఈ డిఫరెన్షియేషన్ కాన్వర్జేషన్లో తెలియాలి అంటే నేను ఏ విధంగా లేబుల్ చేసుకున్నాను అనేది ఇట్ మ్యాటర్స్. సో సమ్ టైమ్స్ మీరు స్ట్రైట్ మెన్నా, నేను గే మెన్నా, వి బోత్ ఆర్ ఎ మెన్, బట్ ద స్ట్రైట్ ఆర్ ఎ గే ఈస్ అ డిఫరెన్స్ అన్నమాట ఉంది ఇక్కడ. సో బేసికలీ అంటే కాంటెక్స్ట్ మామూలుగా ఎవరు అడగరు. ఈ ఎప్పుడైతే ఈ సెక్షువల్ కాంటెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన సందర్భం వస్తుందో అప్పుడు మాత్రం మాట్లాడాలి. సో లైఫ్, పార్ట్నర్షిప్, రిలేషన్, మీకేమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా అన్నప్పుడు అంటే లేదండి నాకు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు ఉంటుంది, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పాల్సిన సిచ్యువేషన్స్ వెన్ ఇట్ రిలేటెడ్ టు ఎమోషన్స్ అండ్ రిలేషన్షిప్ అలాంటి కాన్వర్జేషన్స్ అప్పుడు ఈ విషయాలు బయటకు వస్తాయి కానీ యూజువల్గా రాదు. బట్ సొసైటీ అజ్యూమ్ చేసేది ఏంటంటే ప్రతి మగపిల్లవాడు ఆడపిల్లల్ని అట్రాక్ట్ అవుతూ ఉంటారు అనే దగ్గర మనకి ప్రాబ్లం వస్తుంది. సో ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడానికి లేదు ప్రతి మగపిల్లవాడు అమ్మాయిలకి మాత్రమే అట్రాక్ట్ అవుతారు అన్న రూల్ అండ్ గ్యారంటీ అయితే ఏం లేదు. సో వాళ్ళు ఎవరికైనా అట్రాక్ట్ అవ్వచ్చు అనేది చెప్పుకోవడానికి మాత్రమే ఈ లేబుల్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లాట్ఫామ్స్లో యూజ్ చేయాల్సి వస్తుంది. సో అండ్ మోర్ ఓవర్ అంటే నేను నార్మల్గా ఎందుకు అడిగానంటే అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది మెన్, ఉమెన్ ఆర్ అదర్స్. ఈ మధ్య ట్రాన్స్జెండర్ అని పెడుతున్నారు, పెడితే మీకు క్లారిటీగా మెన్ అని పెట్టొచ్చు. ఒకవేళ అదర్స్ అని పెట్టినప్పుడు మీరు అదర్స్ అని ఆలోచించి గే ఎల్జీబీటీక్యూ మొత్తం వస్తుందేమో అని చెప్పి అదర్స్ ఏమైనా పెడతారా అప్లికేషన్ ఫామ్ వచ్చినప్పుడు? లేదు మెన్ అనే చూస్ చేసుకుంటారు. యాజ్ బయాలజికల్గా మేమందరం మేల్ ఫీమేల్ అని యూజ్ చేస్తారు. సో అదర్ దాన్ ఇఫ్ వీ డోంట్ ఐడెంటిఫై అవర్ సెల్ఫ్ మేల్ అండ్ ఫీమేల్ దెన్ అదర్ ఆప్షన్స్కి వెళ్తారు. సో వీ యాజ్ అ గే మెన్, యాజ్ అ లెస్బియన్స్, వీ అవర్ సెల్ఫ్ ఐడెంటిఫై యాజ్ అ మేల్ అండ్ మెన్, వీ అవర్ సెల్ఫ్ ఐడెంటిఫై యాజ్ అ ఫీమేల్ అండ్ ఉమెన్. వాళ్ళు లెస్బియన్ ఆడవాళ్ళైనా గే మగవాళ్ళైనా. సో మాకు జెండర్ కన్ఫ్యూజన్ ఉండదు. సో మాకు సెక్స్ కన్ఫ్యూజన్ కూడా ఉండదు. మీరు మేలా ఫీమేలా లేదా జెండర్లో మీరు మ్యానా ఉమెనా ఈ కన్ఫ్యూజన్స్ మాకు ఏముండవు. ఓన్లీ వన్ కన్ఫ్యూజన్ అండ్ ఒక కైండ్ ఆఫ్ ఇది మాకు అనిపించేది ఏంటంటే మేము సాధారణంగా అందరూ అనుకున్నట్లుగా అబ్బాయిలు అమ్మాయిలకి
అమ్మాయిలు అబ్బాయిలకి అట్రాక్ట్ కాకుండా మేము సేమ్ సెక్స్కి అట్రాక్ట్ అవుతున్నాం అనేది ఒకటే ఉంటుంది. అండ్ ఆ కన్ఫ్యూజన్ నుంచి మేము ఒక కాన్ఫిడెన్స్లోకి వచ్చి ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత దెన్ వీ లేబుల్ అవర్ సెల్ఫ్ ఎస్, అబ్బాయిలు అయితే వీఆర్ గే అండ్ అమ్మాయిలు అయితే వీఆర్ లెస్బియన్స్ అనేసి. సో ఇట్స్ జస్ట్ అండర్స్టాండింగ్ బిట్వీన్ యునో జెండర్ అండ్ సెక్షువాలిటీ.